నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను పులిహోర తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పసుపు, ఉప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు ఒక అరగంట ముందు నానబెట్టుకొని చింతపండు రసాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించాలండి. తర్వాత ఈ మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు సరుకులన్నీ వేసేయాలండి. ఆ చింతపండు రసంలో 1 స్పూన్ బెల్లం వేసుకోవాలండి టేస్ట్ కోసం. తర్వాత ఈ తాలింపు సరుకులన్నీ వేసేయాలండి. 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు అన్నం వండేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. తర్వాత కరివేపాకు వేయాలండి. తర్వాత ఈ అన్నంలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఈ తాలింపులో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేయాలండి. తర్వాత 1 స్పూను ఇంగువ వేయాలి. చింతపండు బాగా దగ్గర పడిపోవాలండి. తాలింపు బాగా వేగాక ఈ అన్నంలో వేసి కలపాలండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి కలపాలండి. తర్వాత ఒక 5-6 స్పూన్లు ఈ చింతపండు రసం వేయాలండి. బాగా కలపాలండి. చివరగా కొత్తిమీర వేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.